హలో అండి. చిన్న బేబీస్తో అలా సరదాగా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారా? నేను రీసెంట్గా మా చిన్న పాప 2 ఇయర్స్ బేబీతో శిల్పారామం చూడటానికి వచ్చేసాము. శిల్పారామంలో మెయిన్గా మనకి గుర్తొచ్చేటివి కళలు, శిల్పాలు, క్రాఫ్ట్ షాపింగ్, ప్రదర్శనలు. వీటితో పాటు అక్కడ ఒక అద్భుతమైన పక్షుల సంరక్షణ స్థలం ఉందండి. చిన్నపిల్లలు చాలా బాగా సరదా పడతారు. చిన్న చిన్న పక్షులు, మైనాలు, పావురాలు, కోడ్లు, చెట్లలో గూళ్ళు పెట్టే పక్షులు, చెరువు దగ్గర బాతులు, కొంగలు, ఇంకా కుందేళ్ళు. ఇంకా శిల్పారామం గురించి చెప్పాలంటే మార్నింగ్ 10:30కి ఓపెన్ చేస్తారండి. నైట్ 8 o'clockకి క్లోజ్ అవుతుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దలకైతే 60 రూపీస్, పిల్లలకి అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళకి 20 రూపీస్. చూస్తున్నారా చిన్న చిన్న పక్షులు ఎలా మీదకి వస్తున్నాయో? ఈ పక్షులను చూసి చిన్న చిన్న పిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారండి. మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి. శిల్పారామంలో కొన్ని ప్లేసెస్ మన సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని చూపిస్తాయి. అలాగే నృత్య ప్రదర్శనలు, సంగీతం, వేడుకలు, పండుగల బట్టి జాతరలు మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. రూరల్ మ్యూజియం, రాక్ మ్యూజియం, క్రాఫ్ట్ షాపింగ్, ఫుడ్ కోర్ట్, బోటింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఎద్దుల బండి. ఒక్కొక్కరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 10 to 15 minutes వరకు ఆ ఎద్దుల బండిలో సరదాగా అలాగా తిరగొచ్చు. శిల్పారామం నుండి బయటికి వచ్చాక కార్ పార్కింగ్ పైన అంటే ఎగ్జిట్ గేట్ దగ్గర ఈ మధ్య కొత్తగా పెట్టారండి. ఆర్గానిక్ ఐటమ్స్, శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీస్, క్రాఫ్ట్స్, ఇంకా చిన్న చిన్న పిల్లలకి పట్టు టైప్ డ్రెస్సెస్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ ప్లేస్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి.